ఆలోచించారా? కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన వాటిని మనం తప్పుడు ప్రదేశంలో విత్తటం వలన మనం ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోయేవారిగా ఉంటాం. దేవుడు నీకు సమయాన్ని ఇస్తే ఆ సమయాన్ని నువ్వు ఈలోక స్నేహం కోసం, ఈలోక ఆనందాల కోసం నువ్వు హెచ్చించినట్లుగా అయితే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు ఎలా పొందుకుంటావు? అలాగే దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని నీకు నష్టాన్ని తీసుకొచ్చే ప్రాంతంలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది నీకు లాభాన్ని తీసుకురాగా ఎంతో నష్టాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది. అలాగే నువ్వు ఒక తప్పుడు వ్యక్తిని ప్రేమించి నీ ధనాన్ని, సమయాన్ని, సమస్తాన్ని హెచ్చించినప్పుడు ఆ వ్యక్తి లేదా ఆమె నిన్ను మోసగించినప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అందరూ ఈ దినాన సూసైడ్ చేసుకుంటున్నారు. అందుకే బైబిల్ చెబుతుంది కదా, మనుషుడు ఏదైతే విత్తుతాడో దాన్నే కోస్తాడని. ఒకవేళ ఇప్పటికే నువ్వు తప్పుడు మార్గమును విత్తుతున్నట్లుగైతే ఈ హెచ్చరిక నీ కోసమే. దేవుడు ఎదురు చూస్తున్నాడు నీకు కావాల్సిన ఆశీర్వాదం నీకు ఇవ్వాలని. దేవుడు ఎదురు చూస్తున్నాడు నువ్వు కోల్పోయిన ఆనందాన్ని తిరిగి నీకు అనుగ్రహించాలని. ఒకవేళ నువ్వు తప్పుడు మార్గం వెళుతుంటే, తప్పుడు ప్రదేశంలో నువ్వు విత్తుతుంటే తిరిగి దేవుని సన్నిధానానికి వస్తావా? దేవుడు అటువంటి జ్ఞానాన్ని, అటువంటి కృపను నీకు దయచేయాలని నేను ప్రార్థిస్తున్నాను. మీ ప్రార్థన విన్నపమును దయచేసి కామెంట్లో తెలియపరచండి. సదాకాలం దేవుడు మనకి తోడై ఉండును గాక. ఆమేన్.